హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి సర్వపిండి గిన్నె లేకుండా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా సర్వపిండిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం వెడల్పుగా లోతుగా ఉన్న ఒక బౌల్లోకి 3 కప్పుల బియ్యం పిండిని తీసుకోండి. బియ్యం పిండిని జల్లించుకొని తీసుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని తీసుకోవాలి. కొంతమంది పచ్చిమిర్చి పేస్ట్తో చేస్తారు, కానీ యాక్చువల్గా కారం పొడితో చేసిన సర్వపిండే బాగుంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వు పప్పును అంటే నువ్వులను వేసుకోండి. అరగంట ముందు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును నీళ్ళని వంపేసుకొని వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసేసేయండి. ఉల్లిపాయలు అప్రాక్సిమేట్లీ 1 కప్పు వరకు సన్నగా కట్ చేసి వేసుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు ఉండాలి. మనం తీసుకున్న 3 కప్పుల బియ్యం పిండికి ఈ మాత్రం ఉల్లిపాయలు ఉంటేనే సర్వపిండి బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పిండిలో ఇవన్నీ కలిసేలా కలిపేయండి. కలిపేసిన తర్వాత గోరువెచ్చటి వేడి నీళ్ళను ఇందులోకి పోసుకుంటూ మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలి. చల్లటి నీళ్ళకు బదులు ఇలా గోరువెచ్చటి నీళ్ళతో తడిపితేనే సర్వపిండి అనేది ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, పిండి ఇంత సాఫ్ట్గా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. పిండి గట్టిగా ఉంటే మీకు తట్టడం ఇబ్బందిగా అవుతుంది, కాబట్టి ఇంత సాఫ్ట్గా ప్రిపేర్ చేయాలి. చేతిలోకి పట్టినంత పిండిని తీసుకొని ఒక పాత నాన్ స్టిక్ ప్యాన్ పైన ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. తర్వాత పిండిని ఇలా పెంక పైన పెట్టి వేళ్ళతో స్ప్రెడ్ చేయండి. పిండి ఇలా సాఫ్ట్గా ఉంటే వేళ్ళతో ఇలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. పిండి గట్టిగా ప్రిపేర్ చేశారంటే వేళ్ళతో తట్టేటప్పుడు వేళ్ళు నొప్పెడతాయి, కాబట్టి సాఫ్ట్గా ఉండాలి. అయితే ఈ సర్వపిండి చేయడం కోసం రెగ్యులర్గా దోశకు వాడే ప్యాన్ కాకుండా పాతవి ఉంటాయి కదండి, ఆ పాత నాన్ స్టిక్ ప్యాన్ పైన చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ ప్యాన్ పెట్టేసుకొని ఇది కొంచెం పెంక వేడెక్కి ఇలా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత ఈ చిన్న చిన్న హోల్స్లో కొంచెం ఆయిల్ని వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ అలా వదిలేయండి. సిమ్లో 3 మినిట్స్ పాటు ఇలా ఉడికిస్తే చక్కగా సర్వపిండి రెడీ అయిపోతుంది. మరొక వైపు టర్న్ చేసి సిమ్లో ఒక 2 మినిట్స్ మాత్రమే ఉంచండి. 2 వైపులా ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ప్యాన్ నుంచి తీసేసేయండి. అంతేనండి. మిగతా సర్వపిండిలను కూడా వెంటనే చేయాలనుకుంటే ప్యాన్ వేడిగా ఉంటుంది కదా, ఆ ప్యాన్ను ట్యాప్ కింద పెట్టేసి బ్యాక్ సైడ్ పెట్టేయండి. చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత నెక్స్ట్ సర్వపిండిని ఇదే మాదిరిగా ప్రిపేర్ చేయండి. చూసారు కదండి, సర్వపిండి గిన్నె లేకుండా ఫస్ట్ టైం చేసే వారి కోసం అయితే ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. అవలీలగా ఎన్నంటే అన్ని సర్వపిండిలను చేసేసుకోవచ్చు. కరకరలాడుతూ కొంచెం సాఫ్ట్గా ఉండే ఈ సర్వపిండి రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.